హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎగ్జామ్ ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది. సో పార్ట్ ఏలో 30 మార్క్స్ ఉంటాయి, పార్ట్ బిలో 10, టోటల్ 40 మార్క్స్. సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఈచ్, 6 మార్క్స్ ఫర్ దిస్ సెక్షన్. యూ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్, నో చాయిస్. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. సో ఓమిక్ కండక్టర్స్ అంటే విచ్ హ్యావ్ కాన్స్టెంట్ గ్రాఫ్, అంటే V by I విల్ బి కాన్స్టెంట్. ఎగ్జాంపుల్ ఐరన్ స్పైక్. నాన్ ఓమిక్ కండక్టర్స్ కి గ్రాఫ్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి దే ఆర్ నాన్ ఓమిక్ కండక్టర్స్. ఎగ్జాంపుల్ LED. Draw the diagram of reverberatory furnace and label it. Third question, in water molecule there are 4 electron pairs around the nucleus of oxygen atom. It is expected to be tetrahedral with HOH 109 degrees 28 minutes, but HOH observed is 104 degrees 31 minutes. Why? Moving on, section 2. In section 2 we have 3 questions but 4 marks each, 12 marks. Elanti choice undadu, we need to attempt all the questions. Fourth question, draw the diagram of the magnetic field produced by the solenoid. In thermite reaction, a compound of iron react with a metal. Name the metal used in this reaction. After completion of this reaction, a metal is obtained in molten state. Identify the metal. Write the balanced chemical equation for the above reaction. Above reaction ante thermite reaction. Mention the most common use of this reaction. So this is the fifth question. Sixth question, explain substitution reaction of alkanes with an example. సెక్షన్ 3లో 3 క్వశ్చన్స్ అడుగుతాడు. మనం ఏదైనా 2 రాస్తే సరిపోతుంది. 6 మార్క్స్ ఈచ్, అంటే 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 6 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్ ఫర్ దిస్ సెక్షన్. ఏం అడిగాడో చూద్దాం ఆ 3 క్వశ్చన్స్. సెవెంత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్ యూజింగ్ హైబ్రిడైజేషన్. BF3 అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్. Eighth question, write the material required and procedure for the experiment to show current carrying wire produced. Ninth question, find the resultant resistance and current flowing in the circuit given below. సో ఈ సర్క్యూట్ కి మనము రిజల్టెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ దీన్ని ప్యారలల్ ఉంది కాబట్టి 1/R is equal to 1/R1 plus 1/R2, అంటే 1/3 plus 1/6 చేసి ఒక ఆన్సర్ వస్తుంది. దీన్ని కూడా ప్యారలల్ ఫార్ములా అప్లై చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఈ రెండింటిని సిరీస్ అప్లై చేస్తే యూజింగ్ ఓమ్స్ లా వి విల్ గెట్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.